నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాలు నొప్పులు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వయసు. వయసు పైబడిన వారిలోనే మోకాలు నొప్పులు వస్తాయని ఒకప్పుడు మాట. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే 30 ఏళ్ళు వచ్చేసరికల్లా మోకాలు నొప్పులు అని అంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి ఈ మోకాలు నొప్పులు రావడానికి రీజన్? ఇది వయసుతో సంబంధం ఏమైనా ఉంటుందా? లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందియా? సో ఈ మోకాళ్ళ నొప్పి నుంచి ఏ రకంగా మనం బయటపడాలి? నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అసలు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి? ఈ విషయాల గురించి డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు, జూబ్లీ హిల్స్ నుంచి, ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి. హలో సార్. హాయ్ అండి. సార్, మోకాళ్ళ నొప్పులు సార్. సో మీకు రోజులో చూసుకుంటే ఇంతకు ముందు అయితే మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. సో వృద్ధులు వస్తూ ఉండేవారు. సో ఇప్పుడు ఎక్కువగా కేసెస్ మీ దగ్గరికి, సో యంగ్స్టర్స్ ఎక్కువగా వస్తున్నారని చెప్తున్నారు. సో ఏంటి రీజన్స్ ఉండొచ్చు? సో లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చా? లేకపోతే నిజంగానే అరుగుదల ప్రాబ్లం ఉందా? ఎలాంటి ఇష్యూస్తో వస్తున్నారు ఎక్కువగా? మోకాళ్ళు అనగానే మోకాళ్ళు అరిగిపోయి, మోకాళ్ళు నొప్పి, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది, గ్రీజ్ అరిగిపోయింది, జెల్ అరిగిపోయింది అన్నది జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఒక ఏజ్ దాటిన తర్వాత 60, 55 తర్వాత చాలామందికి వస్తుంటాయి. ఎందుకంటే ఏజ్ వైజ్ మనం పనుల వల్ల అరిగిపోయిన తర్వాత మోకాలు నొప్పి రావడం, దానికి ఇంకా డిఫరెంట్ ట్రీట్మెంట్స్. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఒక దగ్గర 10 సంవత్సరాల నుంచి యంగ్ ఏజ్లో అంటే 35-40లోనే మోకాళ్ళు అరిగిపోవడము చాలామందికి చూస్తున్నాం. అంటే నేను నా క్లినిక్లో ఒక 50-60 మెంబర్స్ని చూశానంటే మినిమం ఒక 10-15 మంది 30 to 40లో ఉంటారు. దీంట్లో ఎక్కువ లేడీస్ ఒక 15 మెంబర్స్లో 7-8 మెంబర్స్ లేడీస్ ఉంటారు. జెంట్స్ కూడా ఉన్నారు చాలామంది. సో ఈ అంటే మరి మోకాలు అరిగిపోవడము, మోకాలు నొప్పి రావడం అంతా కూడా 55-60 అంటారు కదా సార్. వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళకి ఏమవుతుంది? ఎందుకు అరిగిపోతుంది? అంత ఏజ్లో అరగకూడదు కదా. సో ఎర్లీ స్టేజ్లోనే అరిగిపోతే ఏంటి, వాట్ నెక్స్ట్? అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒకటి ఎందుకు అరుగుతుంది? నేను అందరిలాగే పనిచేస్తున్నాను కదా, అందరిలాగే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, అందరిలాగే నేను లాయర్ని, అందరిలాగే టీచర్, నేను అందరిలాగే డాక్టర్. నాకెందుకు అరిగింది? నాకు దెబ్బ తగలలేదు, నేనేం పెద్ద స్పోర్ట్స్ ఆడను, పెద్ద ఎక్సర్సైజులు చేయను. సో ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. ఎందుకంటే 35-40కే మోకాలు అరిగిపోతే తర్వాత ఎన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకోవాలి? అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మోకాలు నొప్పులు వచ్చాయంటే పర్మనెంట్ ట్రీట్మెంట్లు ఉండవు, మెయింటెనెన్సే అంతా. ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయాలి? 35 అంటే మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 70-75 అనుకున్నాక 40 సంవత్సరాలు బండి ఎట్లా లాగాల? ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఆపరేషన్ చేసుకోవాలా? లేదంటే ఆపరేషన్ చేసుకుంటే ఫెయిల్ అయితే ఏం కథ? ట్యాబ్లెట్స్ తింటే కిడ్నీ ప్రాబ్లం వస్తే ఏం కథ? ఎన్ని సంవత్సరాలు ఇలా మేనేజ్ చేయాలా అన్నది పెద్ద సమస్య. ఇది అరౌండ్ 15-20% పాపులేషన్లో ఉంటుంది. 100 మందిని తీసుకుంటే 35-40లో మోకాళ్ళ నొప్పులు రావడం అన్నది 15-20 మందిలో చూస్తుంటాం. సో బేసిక్గా దీని కారణాలు ఎతికితే జనరల్గా మా ప్రాక్టీస్లో మేము చూస్తున్నవి, ఒకటి ఫస్ట్ ఏదో ఒక దెబ్బ తగిలి ఉంటుంది ఆ ఏజ్లో. దెబ్బ అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంజురీ అవ్వచ్చు. యాక్సిడెంట్ అయిపడ్డము, లేదంటే స్పోర్ట్స్ ఇంజురీ అంటాం చూడు. ఎక్కువ స్పోర్ట్స్ ఇంజురీ అంటే ఏదో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాగా కాకుండా మామూలుగా ఇప్పుడు 35 ఇయర్స్కి అందరూ స్పోర్ట్స్ ఆడుతున్నారు కదా. ఇంతకుముందు క్రికెట్ ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు రాత్రి అయ్యేసరికి టీములు ఫామ్ చేసుకొని హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఫ్లడ్ లైట్స్ కింద క్రికెట్ ఆడడము చాలా ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళు ఎప్పుడు ఇంతకుముందు క్రికెట్ ఆడి ఉంటారు. కొంతమంది ఆడతారు, కొంతమంది అప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు. ఏదో కొంచెం బాగా ఆడుతున్నాను తెలిసేసరికి ఇంకా ఇది అనమాట, రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేసి పొద్దున్న 2-3 వరకు ఆడుతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు ఆడని నీ మోకాలు ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆ సడన్ స్ట్రెస్కి ఇవి కావు, దాంతో ఇంజురీస్ అవుతాయి మోకాల్లో. అది ఒకటి. ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగాయంటే దానివల్ల ఇంజురీ అవ్వచ్చు. లేదు ఇంకొక ఈ థర్డ్ సెట్ అన్నది చాలా చాలా డేంజరస్. ఇదేంటంటే కొంతమందికి ఒక 15-20 ఇయర్స్ ముందే మోకాలు అరిగిపోతుంది. అంటే 55కి అరగాల్సిన మోకాలు 25 నుంచి స్టార్ట్ అయ్యి 35కి బయటపడుతుంది. ఏమరుగుతుంది? మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా కార్టిలేజ్ అరిగింది, ఇది ఈ చిన్న ఏజ్లో వాళ్ళకి కూడా అరుగుతుంది. 35, 40, 30. అంటే వీళ్ళు ఎక్కువగా కూర్చొని పనిచేసే జాబ్లే ఎక్కువగా ఉంటున్నాయి, పెద్దగా తిరిగేది కూడా ఏం ఉండట్లేదు. సో పైకి కిందకి తిరుగుతున్నారు అంటే లిఫ్ట్లు యూజ్ చేస్తున్నారు, ఇంట్లో కూడా లిఫ్ట్లు పెట్టించుకుంటున్నారు. సో అంత అరుగుదల ఎందుకు వస్తుంది అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే మీ బాడీ నేచర్. ఇది కారణమని కాదు సార్. నేను రోజు మంచి ఎక్సర్సైజ్ చేస్తాను, పొద్దున ఒక 1/2 అవర్, సాయంత్రం ఒక 1/2 అవర్. డాక్టర్ గారు చెప్పిన నీ ఎక్సర్సైజ్ చేసి నాకెందుకు వచ్చింది అంటాడు. నేను ఇంకొకరు ఏమంటారు, నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేయను, ఎక్కువ స్ట్రెయిన్ కాను సార్, కార్లో పోతాను,
అక్కడ లిఫ్ట్ ఉంటే వెళ్తాను, మినిమం ఎక్సర్సైజ్ చేసుకుని నాకెందుకు అరిగింది, నాలాగా చేసేవాళ్ళు చాలామంది మా ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళకి అరగలేదు, నాకెందుకు అరిగింది. అది బాడీ నేచర్ అంతే, అది జెనెటిక్ అనమాట. కొంతమందికి వాళ్ళు చేసే పనికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళ మోకాలు తట్టుకోవడం లేదు. సో అక్కడ 99% మోస్ట్లీ ఏ దెబ్బ లేకుండా, ఏ ఇంజురీ కాకుండా 35-40 ఇయర్స్లో మోకాలు అరిగిపోయి మోకాలు నొప్పి వచ్చిందంటే మోస్ట్లీ కార్టిలేజ్ జరిగి ఉంటుంది. వాళ్ళకు కూడా కార్టిలేజ్ జరుగుతుంది, 55 వాళ్ళకే కాదు. సో వాళ్ళ డీజనరేషన్ అంటే అరుగుదల అన్నది కొంచెం తొందరగా స్టార్ట్ అయింది వాళ్ళు, తప్పక చాలామందికి జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ మీరు ఇప్పుడు ఏంటి ఇలా పరిస్థితి, సరే ఇంజురీ అయిన వాళ్ళకి ఒకటి, స్పోర్ట్స్ ఇంజురీ అయ్యే వాళ్ళకి ఒకటి, ఇంకొకటి ఏ కారణం లేకుండా మరి 20 ఇయర్స్ ముందే 55 ఇయర్స్లో ఉండాల్సినటువంటి అరగాల్సినటువంటిది 35కి అరిగితే ఏం చేయాలి అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళు అది పీక్ ఏజ్ అనమాట, డబ్బులు సంపాదించుకోవడం, జాబ్లో మంచి పొజిషన్కి రావడం, పిల్లలు స్టడీస్లో ఉంటారు, పిల్లలు స్టడీస్లో ఉంటే వాళ్ళు వాళ్ళని ఇంకా తర్వాత స్టడీస్ అవ్వాలి. అంటే ఇప్పుడు 30-35 ఇయర్స్ లోనే స్టార్ట్ అయ్యేటప్పుడు జనరల్లీ ఎవరైనా సరే అరుగుదల అని ఎక్స్పెక్ట్ చేయరు, రైట్? సో నాకు ఏదైనా బాడీలో డెఫిషియన్సీ ఉండొచ్చు, లైక్ నాకు కాల్షియం డెఫిషియన్ ఉండొచ్చు. సో మీ దగ్గరికి వచ్చేదానికన్నా బిఫోరే అలాంటి ప్రికాషన్స్ అన్ని కూడా అసలు అటువంటి ఏముండవు. కాల్షియంలు, ఐరన్లు ఇవన్నీ కూడాను ప్రూఫ్ లేనిదే వాడకూడదు. కాల్షియం మీ బాడీలో తక్కువ ఉంటేనే కాల్షియం వాడాలా. మామూలుగా ఫుడ్ తినేవాళ్ళు, మామూలుగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ నార్మల్గా చిన్నప్పటి నుంచి తిన్న వాళ్ళలో ఎప్పుడు కూడా ఇటువంటి డెఫిషియన్సీస్ రావు. అవి తినడం వల్ల, అవి ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల మేమేమో బయటపడిపోతాం. B12 ఇంజక్షన్లు వేసుకుంటుంటారు, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఒక ఇంజక్షన్ వేసుకుంటే బాగుంటుందని వారానికి ఒకటి. ఇదంతా పెద్ద ట్రాష్, అది నమ్మకండి. సో ఇప్పుడు ఈ కేసెస్లో జనరలీ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ యంగేజ్లో వచ్చిన మోకాళ్ళు అరిగిపోయిన మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అంటే ఆ నీ జాయింట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఏమేమి దెబ్బతిన్నాయి, ఏమేమి అరిగినాయి, ఇది ఇంపార్టెంట్. సో దాన్ని స్కాన్ చేసి కనుక్కోవాలి. 15 డేస్ కంటే ఎక్కువ మోకాలు నొప్పి ఉంది అంటే తప్పకుండా స్కాన్ చేసుకొని అది కార్టిలేజ్ ప్రాబ్లమా, మెనిస్కస్ ప్రాబ్లమా, లిగమెంట్ ప్రాబ్లమా, బోన్ ప్రాబ్లమా, మజిల్ ప్రాబ్లమా, ఇది అల్ట్రాసౌండ్ డైనమిక్ స్కాన్ తోటి హ్యాపీగా కనుక్కోవచ్చు. MRI కూడా చేసుకోవచ్చు. MRI అన్నది కొంచెం ఎక్కువ టైం కన్జ్యూమింగ్, పెద్ద మిషన్, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తోటి నీట్గా అన్నీ అర్థమవుతాయి. ఒక ప్రిలిమినరీ డయాగ్నోసిస్, ఇంకా ఏమైనా డెప్త్లో కావాలనుకుంటే అప్పుడు MRIకి పోవచ్చు. సో ఇది అలా చేయడం ద్వారా ఈ యంగేజ్లో ఏముంటాయి ట్రీట్మెంట్ ఆప్షన్స్. సపోజ్ మనము కార్టిలేజ్ అరిగింది సార్, కార్టిలేజ్ అరిగింది, కార్టిలేజ్ బాగా థిన్ అయిపోయింది నా చిన్న వయసులోనే, ఏం చేయాలి, ఏం ఆప్షన్స్ ఉన్నాయి. అందరూ ఏం చెప్తారు, ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు అరిగినది కార్టిలేజ్ అయినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే కార్టిలేజ్ ఎందుకు పెరుగుతుంది? పెరగదు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల కార్టిలేజ్ ఇంకా ప్రెషర్ పడవచ్చు దాని మీద. రూట్ కాజ్ కనుక్కొని రూట్ కాజ్ని కరెక్ట్ చేయాలి. ఈరోజు కార్టిలేజ్ అరిగిందని మనకు అర్థమై బాగా థిన్ అవుట్ అయిపోయింది, MRI కూడా చేయండి, అదే చెప్తుంది. ఒకవేళ ఆ పేషెంట్లో కార్టిలేజ్ అరిగి ఉంటే కార్టిలేజ్ని రీమోడల్ కానీ రీజనరేట్ కానీ చేయాలి. ఈ టెక్నిక్ చేయాలి అని అంటే మళ్ళీ ఎలాంటి డైట్తో సాధ్యం అవుతుందా అని. రీజనరేషన్ ఎట్లా అవుతుంది? రీజనరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ డైటరీతో కానీ, ఎక్సర్సైజ్తో కానీ, ఇతరత్ర మందుల వల్ల 100% కాదు. బుర్రలోంచి అవన్నీ తీసేసుకోండి. ఆ ట్యాబ్లెట్ మీకు డాక్టర్ ఎవరైనా రాసినా కూడాను సర్లే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి రాయాలని రాస్తారు. అంతేగాని ఏ రీసెర్చ్, ఏ ఎక్స్పెరిమెంట్స్, ఏ విధమైన స్టడీసు ఈ గ్లూకోజమైన్ కానీ, ఈ కాండ్రోయిటిన్ సల్ఫేట్ కానీ, కొన్ని ఉన్నాయి, ప్రపంచం నిండా అవే వాడుతుంటారు. అవి 100% ఏ పని చేయవు, అవి వాడడం అనవసరం. వాడినా కూడా ఏదో విటమిన్ లాంటిది అనుకొని దానివల్ల ఏమీ రాదు, ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అనుకోండి. కార్టిలేజ్ రీజనరేట్ అవ్వాలంటే ఒకటే ఒక్క మార్గము, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ, కొన్ని కంట్రీస్లో స్టెమ్ సెల్ థెరపీ చేస్తుంటారు అంతే. ఎందుకంటే ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్గా కార్టిలేజ్ ఎక్కడైతే అరిగిపోయిందో ఇటువంటి యంగ్ పేషెంట్స్లో కూడా మనం కానీ చిన్న ఇంజెక్షన్తో రిలీజ్ చేస్తే కార్టిలేజ్ గ్రో అవుతుంది. కానీ ఇది చేసే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది.
ఇష్టం వచ్చినట్టు మనం బ్లడ్ తీసుకొని ఎక్కడంటే అక్కడ మోకాల్లో వేస్తే కార్టిలేజ్ డెవలప్ అవుతుంది. లేదు ఏ నొప్పి ఉన్నా కానీ అన్ని జబ్బులకు ఒకటే మాత్ర అన్నట్టు పిఆర్పిని ఎక్కడ పడితే అక్కడ వేస్తే అది రికవరీ అవుతుందని కూడా అపోహ. అటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే దీని గురించి బాగా సబ్జెక్ట్ ఉండి దీని గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా స్కానింగ్ చేసుకొని ఆ స్కానింగ్లో డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది ఎక్కడైతే కార్టిలేజ్ జరిగిందో అక్కడ ఈ ఇంజెక్షన్ చేయడం ద్వారా మీ బ్లడ్లో తీసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా మంచి రికవరీ ఉంటుంది. ఇంకొకటి చాలా మంచి రికవరీ అయినా అవ్వకపోయినా కానీ ఆ వయస్సులో ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఇది. లేదంటే ఎంగేజ్ లోనే చేయించుకుంటున్నారు కాబట్టి ఇంకా చాలా ఏజ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈలోపు మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? రావచ్చు. ఎందుకంటే 35 ఇయర్స్లో ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. కామ్గా ఉండలేం కదా ఇంట్లో కూర్చొని. రోజు ఉరుకులు పరుగులు ప్రయాణాలు, అక్కడ పోవడం, ఆఫీస్లో నిలబడడం, కూర్చోవడం, తర్వాత మళ్ళీ ఇంటికి పరిగెత్తుకు రావాలి, ఇంట్లో పనులు ఉంటాయి, విహారయాత్రలు, తీర్థయాత్రలు, టెంపుల్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడు రావచ్చు. కానీ జాగ్రత్తలు అయితే మటుకు తప్పకుండా పాటించాలి. ఆ జాగ్రత్తలన్నీ తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ తెలిపించిన జాగ్రత్తలు అన్నీ కూడా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వడం ద్వారా మీరు దీని నుంచి బయటపడతారు. సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇందులో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే 35-40 ఇయర్స్లో కూడాను ఈ నొప్పి భరించలేక డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకొని అది కూడా ఫెయిల్ అయ్యి ఆపరేషన్స్కి వెళ్తున్నారు. అది చాలా డేంజర్. ఎందుకంటే ఆపరేషన్ చేస్తారు, అంతా బాగానే ఉంది. ఆపరేషన్ కానీ అయిన తర్వాత నొప్పి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఉండదు, వేరే ఆప్షన్ ఉండదు. సర్జరీ ఒకసారి అయిందంటే రివిజన్ సర్జరీస్ కుదరవు. సో అందుకని ఆ ఏజ్ ఇప్పుడు 65 ఇయర్స్లో ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ ఫెయిల్ అయింది, లేదంటే ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి వచ్చింది, సర్లే ఇంకా హరే రామ హరే కృష్ణ అనుకుంటే ఇంట్లో 35 వాళ్ళు ఉండలేరు కదా. అందుకని ఇంట్లో చాలామంది వెళ్తున్నారు, చాలామంది చేస్తున్నారు. చేయకూడదు యాక్చువల్గా. 60 ఇయర్స్ వరకు ఆపరేషన్స్ చేయకూడదు. ఆయుష్ భారతిలో ఇది ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. ఇటువంటి ఏజ్లో ఉన్న అందరికీ కూడాను, యంగ్ ఏజ్లో 35-40 ఇయర్స్ ఉన్న ఎవరికి కూడా మోకాలు నొప్పి వస్తే ఈ ఒక ఆప్షన్ ఉందని అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో యుక్త వయసులోనే ఒకవేళ మోకాలు నొప్పులు వచ్చినట్లయితే సో మనకు నాన్ సర్జికల్గా అందుబాటులో ఉన్నటువంటి పిఆర్పి ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సో యుక్త వయసులో కనుక మోకాలు నొప్పులు వచ్చినట్లయితే మనం డెఫినెట్గా ఆ సర్జరీకి అయితే వెళ్ళలేం. సర్జరీకి వెళ్ళిన తర్వాత కూడా మన మిగతా లైఫ్ అంతా కూడా ఎలా సర్వైవ్ అవ్వాలనే ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్. సో మీలో ఎవరైనా మోకాలు నొప్పులు తొలవుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్ని అప్రోచ్ అవ్వచ్చు.